మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమగల నామంలో మీ అందరికీ ఆశీర్వాదకర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన బైబిల్ గ్రంథంలో నుండి మీరు గమనిస్తే యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనములో, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. అవును ప్రియ సహోదర సహోదరి, క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సంఘమా, మనం విశ్వసిస్తే మరెన్నో కార్యాలు మన పక్షముగా, దేశము యొక్క పక్షముగా ఆయన నిలిచి చేయబోతున్నాడు అనటంలో ఎటువంటి సందేహము లేదు. ఆయన మన పక్షముగాను, దేశము యొక్క పక్షముగాను నిలిచి ఎన్నో కార్యాలు, మీకు తెలుసు, మన దేవుడు ఆశ్చర్యకరుడు. ప్రతిదినము మనలను ఏదో ఒక విషయంలో ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. అదే దేవుడే మన దేశము పక్షముగా కూడా ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. ఇంకా చేయబోతూ ఉన్నాడు. అది దేశములో ఉన్న ప్రజలు గమనించి ఆశ్చర్యచకితులు అగుదురుగాక. హల్లెలూయా! మనందరి మీద దేవుడు ఒక చక్కని బాధ్యతను పెట్టి ఉన్నాడు. మనమందరము ప్రార్థన చేసే ఒక బాధ్యతలో ఉన్నాము. దేశము కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏమని మనం ప్రార్థన చేయాలి అనంటే, క్రీస్తు మన దేశములో, మనమందరం భారతదేశంలో నివసిస్తూ ఉన్నాం. మన దేశాన్ని మనం ప్రేమిస్తూ ఉన్నాం. మన దేశం బావుండాలని ప్రతి దినము దేవుని పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అయితే ఇంత క్షేమాన్ని కోరుతున్న క్రైస్తవులము, దేవుని పిల్లలమైన మనము ఇంకాస్త భారముగా, ఇంకాస్త శ్రద్ధతోనూ, ఇంకాస్త ఆకాంక్షతోనూ దేశము కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఎన్నో కార్యాలు దేవుడు చేయబోతున్నానని ఇక్కడ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు మనము ఏమని ఆశించాలి? ఏమని ప్రార్థన చేయాలి? క్రీస్తు మన దేశములో కేంద్రీకృతమై పాలన చేయాలి, పరిపాలన చేయాలని మనం ప్రార్థన చేయాలి. మనం చూస్తున్నట్లయితే దేశంలో అక్కడక్కడ కరువు కాటకాలు, ఆహారము లేదు. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో నీరు సరిగా లేదు. పంట సరిగా లేదు. వాటి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు చక్కని శ్రేష్టమైనటువంటి పంటను, శ్రేష్టమైనటువంటి నీరును, భూగర్భ జలాలను దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా! వాక్యంలో రాయబడింది, మనము దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల కొరకు, లీడర్స్ కొరకు ప్రార్థన చేయాలి. ముఖ్యమంత్రుల కొరకు, రాష్ట్రపతుల కొరకు మనం ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఇంకా దేవుని నుండి వారు శక్తి పొందుకొని, దేవుని నుండి కృప పొందుకొని, ఇంకా పవర్‌ఫుల్‌గా వారు దేశాన్ని పాలించినప్పుడు, దేశములో ఉన్న ప్రతి వారికి కూడా అది ఆనందకరముగా ఉంటుంది. అక్కడక్కడ అసూయలు, అక్కడక్కడ గొడవలు, అక్కడక్కడ అసమాధానాలు, వాటి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు, మన ప్రార్థన విని ఆకాశమందున్న దేవుడు దేశములో ఐక్యత, మనం చూస్తూ ఉన్నాం. సంఘాల్లో గొడవలు, మనం చూస్తూ ఉన్నాం. దేశములో ఆయా చోట్ల కులానికి సంబంధించిన గొడవలు, మతానికి సంబంధించిన గొడవలు, హిందూస్ అని, ముస్లిమ్స్ అని, క్రైస్తవులని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. భారతదేశంలో ఉన్న వారందరూ నా తోటి సహోదరి, సహోదరీలని. అదే భావనతో వాక్యం కూడా సెలవిస్తోంది బైబిల్‌లో, మీరు సహోదరులు, మీరు ఐక్యత కలిగి ఉండినప్పుడు ఆ ఆశీర్వాదం శాశ్వత జీవం కలుగుతుందని. కనుక మనం శాంతి సమాధానాల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, అన్నా చెల్లెల మధ్య, అక్కా చెల్లెల మధ్య, అన్నా తమ్ముడు మధ్య, మన దేశం అంతటిలో కూడా ఒక పరిపూర్ణమైన ఐక్యతకు విభిన్నంగా పోరాడే ప్రతి అంధకార, చీకటి ప్రభావపు శక్తులన్నీ లయమైపోవునుగాక. హల్లెలూయా! దేవుడు ఈ విషయాల కొరకు ప్రార్థన చేయమని భారాన్ని కలిగిస్తూ ఉన్నాడు. మనం ఈరోజు
వీటి కొరకు ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. అంతేగాక దేశములో, రాష్ట్రములో ఆర్థిక కొరత ఉంది. ఆర్థిక వనరులు సరిగా లేవు. ఆర్థిక వనరుల కొరకు మనం ప్రార్థించినప్పుడు, ఆర్థికంగా దేవుడు సమృద్ధిని మన దేశంలో ఇయ్యబోతా ఉన్నాడు. మనం చూస్తున్నట్లయితే యువతీ యువకులకు జాబ్స్ లేవు. ఆయా చోట్ల వారు జాబ్స్ కొరకు, చదువుల కొరకు తల్లిదండ్రులను విడిచి ఇంకొక రాష్ట్రానికి, ఇంకొక ప్రాంతానికి వెళుతూ ఉన్నారు. అక్కడ వెళ్తున్నారు, జాయిన్ అవుతున్నారు. వారి టాలెంట్‌తో అక్కడేదో చేయాలని వెళ్తున్నారు. ప్రయాస పడుతున్నారు. కానీ అక్కడ స్థిరపడలేనంత సాలరీస్ లేవు. అక్కడ సరైన ఆనందము, సరైనటువంటి పోషణ కూడా వారికి లేక తిరిగి మరలా వారి సొంత ప్రాంతాలకు తిరిగి వచ్చేస్తున్న పరిస్థితి. కనుక రాష్ట్రములో అభివృద్ధి, ఆశీర్వాదము, దేవుని యొక్క కృప, కాపుదల మన దేశంలో భద్రత ఉండేటట్లుగా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. కోర్టు, కోర్టు వైపు చూస్తుంటే అనేక కేసులు పెండింగ్ ఉంటూ మనం ఆ కోర్టు సమస్య కొరకు ప్రార్థన చేసినప్పుడు దేశములో క్రైస్తవ జీవితాల్లో లేక దేశంలో ఉన్న ప్రజల జీవితాల్లో ఎవరెవరైతే కోర్టు సమస్యలో ఉన్నారో త్వరగా దేవుని కరుణా కటాక్షముల వలన త్వరగా విడుదల పొంది నిజమైన స్వాతంత్రతను అనుభవించుదురుగాక. తప్పు చేసి, చేయక జైల్లో కూర్చున్న వారి జీవితాలపై ఉన్న ఆ యొక్క నెగెటివ్, ఆ యొక్క చీకటి ప్రభావమంతయు తొలగింపబడి, పరిశుద్ధాత్మ దేవుడు కట్ల నుండి, సంకెళ్ళ నుండి వారికి విడుదల కలుగచేయాలని మనం ప్రార్థన చేయాలి. అలా మనం ప్రార్థన చేసినప్పుడు, మన ప్రార్థన జైల్లో కూర్చున్న వారు తప్పు చేసినా, తప్పు చేయకపోయినా దేవుని కరుణ, క్షమాపణ వారి మీదకి రాబోతుంది. దేవుడు వారికి విడుదలను, దేవుడు వారికి తిరిగి వారి కుటుంబాల్లోకి చేరుకోవటానికి దేవుడు ఒక చక్కని అవకాశము వారికి కల్పించునుగాక. హల్లెలూయ! ఇంకా హాస్పిటల్స్ అనేకంగా కట్టబడాలి. ఇంకా అనేకమైన జీవితాల్లో వైద్యము సరిగా అందాలి. మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆ యొక్క విధానములో వాటిని ఆశీర్వదించునుగాక. ఫైర్ స్టేషన్స్, అగ్నిమాపక దళాలు, మరొక వైపు రాత్రింబగళ్ళు దేశాన్ని కాపాడుతూ, దేశం యొక్క ఎంట్రన్స్ గేట్‌లో అటుగా, ఇటుగా అడవుల్లో ఉంటున్న ప్రతి ఒక్క ఆర్మీని దేవుడు తన కావలిలో, తన కౌగిట్లో భద్రపరచునుగాక. శత్రువును పసిగట్టే ఆ దూరదృష్టి, ఆ శక్తి దేవుడు వారికి ఇచ్చునుగాక. ఎప్పుడూ మనం ప్రార్థన చేసినప్పుడు, ఆ యొక్క ఇండియన్ ఆర్మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు, దేవుడు బలమైనటువంటి భద్రత మన దేశము చుట్టూరా, బలమైనటువంటి దృష్టి ఆర్మీకి దేవుడు అనుగ్రహించునుగాక. కనుక బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా మనం అన్ని విషయాల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో తెలుసా? నేను బావుండాలి, నా కుటుంబం బావుండాలి అనేవారి కంటే కూడా దేశం బావుండాలి. నేనేమైపోయినా పర్లేదు. నా చుట్టూ ఉన్నవారు బావుండాలి అనే యొక్క ఆ గ్రేస్‌ఫుల్ థింకింగ్‌తో మనం ఆలోచించి ప్రార్థించినప్పుడు తెలియకుండానే ఆటోమేటిక్‌గా మనం చాలా గొప్ప స్థానాల్లోకి దేవుడు తీసుకొని వెళతాడు. అది దేవుని ఆశీర్వాదము. హల్లెలూయా! కనుక మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, ఎంతమంది దేశములో నశించిపోచున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము. యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాము. అయ్యా, దేశానికి ఆశీర్వాదకరంగాను, అయ్యా కుటుంబానికి ఆశీర్వాదకరంగాను ఉండాలని క్రైస్తవ కుటుంబాల్లో మీరు యవనస్తులనిచ్చారు. దేశంలో యవనస్తులను పెట్టారు. అయితే వారు తప్పిపోయి లోకంలో ఉన్న మత్తు పదార్థాలకి, రకరకాలైనటువంటి వాటికి, త్రాగుటకి బానిసై ఉన్నారు. వారిని విడిపించమని నజరేయుడగు యేసు నామములో ప్రార్థిస్తున్నాం. అంతేగాకుండా ప్రభా, రకరకాలైనటువంటి విచ్చలవిడితో ఉంటున్న యవనస్తుల యొక్క శరీరాలను, జీవితాలను, వారి యొక్క కుటుంబాలను మీరు కాపాడబోతున్నందుకై స్తోత్రం. భద్రపరుస్తున్నందుకై స్తోత్రం. మీరు కాపాడండి నాయనా. స్తోత్రం. మీరొక స్టార్‌గా ఉన్నారయ్యా. స్తోత్రం. ఈ లోకములో సినిమా ఇండస్ట్రీలో ఉంటున్న ప్రతి వారిని కూడా దర్శించి, ప్రతి విధమైన పాపము నుండి, ప్రతి విధమైనటువంటి వాటిలో నుండి విడిపించండి. నిత్య అగ్ని నుండి విడిపించండి నాయన. మీ రక్షణ, మీ కాపుదల
యేసు ప్రభువే సృష్టికర్త, ఆయనే రక్షకుడని ప్రతివారు గుర్తెరుగులాగున సహాయము చేయండి. ఎందరైతే ఈ వీడియో వింటున్నారో, ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో ఈ ప్రార్థనకు ఫలము కలుగునుగాక. ఈ ప్రార్థన ద్వారా మెండైన ఆశీర్వాదాలు వారిపై కుమ్మరించబడునుగాక. యేసు నామములో దేశము చుట్టూ పరిశుద్ధాత్ముడా యేసయ్య రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా మీ రెక్కలు చాచి కాపాడండి. దేవా కరుణా కటాక్షము కలిగిన మీ బాహువులు దేశమంతా కాపాడబడాలి. దేశం మీద చాపబడాలి. ఇది మొదలుకొని దేశం యొక్క అన్ని పరిస్థితులు, ప్రజల యొక్క అన్ని పరిస్థితులు, దుఃఖ దినములన్నీ తొలగిపోవాలి. సమస్తము సమాధానంగా, సమస్తము ఆశీర్వాదకరంగా మారాలి. ఎందరైతే ఆశతోటి మీ వైపు చూస్తున్నారో వారి జీవితాల్లో తక్షణమే విడుదలనివ్వమని, కట్ల నుండి, సంకెళ్ళ నుండి, బానిసత్వము నుండి, చెర నుండి స్వతంత్రతను, నిజమైన స్వతంత్రతను, నిజమైన ఆనందాన్ని, నిజమైనటువంటి స్వేచ్ఛను, నిజమైనటువంటి అయా దేవుణ్ణి చూడగలిగిన కన్నులను ప్రతి వారికి దయచేయమని, భారతదేశమా ఇంకా యేసుక్రీస్తును గూర్చి తెలుసుకోవటానికి పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క కార్యములు దేశంలో జరగటానికి దైవ సేవకులందరూ కూడా ఇంకా బలమైన అభిషేకముతో, బలమైన వెపన్స్‌గా, బలమైన యోధులుగా ఉండటానికి మీరే కృప చూపమని నజరేయుడగు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నిశ్చయముగా మీ కుటుంబములో, మీ యొక్క జీవితములో దేవుడి ఆశీర్వాదాలన్నీ కనపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.